వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా యాక్టర్ నాగార్జున గారికి ఎన్కన్వెన్షన్ విషయంలో దూరం పెరిగిందని చెప్పేసి చాలా అనుకున్నారు. కానీ మొన్న నాగార్జున గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కలవడం అయితే జరిగింది ఒక భేటీలో అయితే. అప్పటి నుండి మరి వీళ్ళిద్దరి కన్జర్వేషన్ ఎలా ఉంది అండ్ ఒక వీడియో కూడా నాగార్జున గారు చేయడం జరిగింది. ఇంతకీ అసలు ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఏం చెప్పారు, దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్, మొన్న జరిగిన ఏదైతే ఒక దిల్ రాజు గారితో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో ఏదైతే భేటీ ఉందో ఆ భేటీలో అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని చెప్పడం జరిగింది. అందులో నాగార్జున గారు ఇప్పుడు ఒక వీడియో చేశారని చెప్పేసి వైరల్ అవుతుంది. ఇంతకు అసలు అక్కడ ఏం జరిగింది, నాగార్జున గారు ఏం చేశారు? ఏదైతే హైడ్రా విషయంలో ఎన్కన్వెన్షన్ కూల్చారని, అంటే అక్రమంగా కట్టారన్నట్టు దాని మీద పెర్మిషన్ లేకుండా కట్టారని కూల్చారని, తర్వాత ఈ పుష్ప 2 సంబంధించి డిసెంబర్ 4న జరిగిన దుర్ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా స్పందించడం, ఇండస్ట్రీ అంటే ఈ చిన్నచూపు లేదా ఇండస్ట్రీ అంటే ఎవరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంప్రెషన్ లేదు, ఇలాంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీని అంతటికీ చెక్ పెడదామని చెప్పి ఎప్పుడైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన దిల్ రాజు గారు, అవును, అలియాస్ సమ్ వెంకటేశ్వర్ రెడ్డి పేరు, ఏదో రెడ్డి కదా దిల్ రాజు గారు అసలు పేరు. సో ఈయన దాని బాధ్యతను స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు కూర్చొని ఇండస్ట్రీ పెద్దలందరితో కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. మాట్లాడారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు. అయితే ఏదైతే అసెంబ్లీలో ఉద్వేగంగా కొంచెం ఎవరికి కూడా ఆ తల్లి చనిపోయి ఆ బిడ్డ హాస్పిటల్లో ఉంటే కనీసం మానవత్వం దృక్పథంతో కూడా ఎవరు వెళ్ళలేదా అనే దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం, దాని మీద వీళ్ళు వెళ్ళి అందరూ మాట్లాడి, అంటే ఒక విధంగా గిల్టీగానే, అంటే వెళ్ళకపోవడం అనేది కారణాలు ఏమైనా కానీ అంటే మళ్ళీ జనాలు వచ్చి ఇబ్బంది అవుతుందేమో ఉద్దేశం, లేదంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ పాడు చేయకూడదు ఉద్దేశంతోనో వీరెవరు వెళ్ళలేకపోయారు. సో ఎవరు కారణాలు వాళ్ళకు ఉన్నాయి. మొత్తానికి దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం, ఇదంతా గ్యాప్ వస్తుందనే ఉద్దేశంతో సయోధ్య కుదుర్చుకునేందుకు మీటింగ్ పెట్టుకున్నారు. అయితే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినా కూడా ఈ టికెట్ల వ్యవహారంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో దాని మీద మాత్రం ఇంకా వెనక్కి మాట తీసుకునేదే లేదు. ఇంకంటే ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడడం అనేది రికార్డెడ్ అన్నట్టుగా కూడా చూసాం. అయితే అప్పుడు వెళ్ళినప్పుడే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇండస్ట్రీ తరఫున కూడా మీరు చేయాల్సింది చాలా ఉంది, ఎందుకంటే ప్రసార మాధ్యమం అనేది ఒక పవర్ఫుల్ మీడియా సినిమా అనేది, సినిమా కానీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వీటన్నిటిలో కూడా అత్యంత పవర్ఫుల్ సినిమా మొదటి నుంచి ఉంది. ఇవన్నీ తర్వాత వచ్చాయి. మీడియా కూడా ప్రింట్ మీడియా ఉంది, బట్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వచ్చింది, తర్వాత సోషల్ మీడియా, ఇప్పుడు అంటున్నాం డిజిటల్ మీడియా. బట్ సినిమా అంతకన్నా ముందు నుంచి పవర్ఫుల్గా ఉంది కాబట్టి దాన్ని చూసి కొన్ని లక్షల మంది, వేల మంది ఇన్స్పైర్ అవుతుంటారు. సో ఇన్స్పైర్ అయిన భాగంగా మీరు హీరోలుగా మీ అభిమాన నటులకి ఒక మెసేజ్గా కొన్ని వీడియోస్ చేయాలి, తెలంగాణ ప్రభుత్వం కోసం మీరు పనిచేయాలి, ఒక అంబాసిడర్లా కానీ, లేదంటే పేద ప్రజలు ఏదైతే కొన్ని దురలవాట్లకి ఎడిక్ట్ అయిపోతున్నారో అటువంటి వాళ్ళని వాటి నుంచి బయటికి తీసుకొచ్చే క్రమంలో మీరు కొన్ని చేయాలి అన్నట్టుగా ఆయన ఒక సజెస్టివ్గా కూడా అడిగారంట ముఖ్యమంత్రి గారు. ఏదో నా ప్రభుత్వం ఉంది మీరు చేయాలని కాదు, అక్కడ ఆయన సొంత ప్రభుత్వం కోసమో పార్టీ కోసమో వాడుకోవట్లేదు, ప్రజల కోసం ఒక మంచి సందేశాత్మకంగా వీడియో చేసి పెట్టాలన్నట్టు రిక్వెస్ట్ చేస్తే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు చేశారు, తర్వాత చిరంజీవి గారు ఎవరు చేశారు, ఇప్పుడు ఈ నాగార్జున గారు కూడా చేయడం నేను చూశాను. సో ఇందులో ఆయన కూడా చెప్పేది ఏంటంటే తెలంగాణ టూరిజం మీద పబ్లిసిటీ ఎందుకు, గత ప్రభుత్వ హయాంలో నేను ఈ మెట్రో పిల్లర్స్ మీద కేరళ ప్రభుత్వంది, గుజరాత్ ప్రభుత్వం యొక్క టూరిజం యాడ్స్ నేను చూశాను. ఇదేంటే కేరళ సూపర్గా ఉంటుంది దేవభూమి, గుజరాత్ బాగుంటుందేమో, మనం వెళ్ళలేదు, ఇప్పుడు చూడలేదు, కేరళ చూసాము. అరే పక్క రాష్ట్రం వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ చేస్తుంటే మన రాష్ట్రం వాళ్ళు ఏం చేయట్లేదు ఏంటబ్బా తెలంగాణ గురించి అని నేను అనుకున్నాను మనసులో. సో అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో అది రానే వచ్చింది. ఈ సెలబ్రిటీస్ ఇప్పుడు మామూలుగా ఎవరు ముక్కు తెలియని వాళ్ళు యాడ్స్ చేసేది, ఇన్స్పైర్ చేసేది వేరు, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఆ విధంగా మోటివేషన్ స్పీచ్ ఇస్తూ వాళ్ళందరికీ ఇన్స్పైర్గా మాట్లాడడం అనేది వేరు. నాగార్జున లాంటి వారు ఎంత బాగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో, ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, సౌత్లో అతిపెద్ద జాతర ఏదో తెలుసా? మీకు తెలుసా? అదే సమ్మక సారలమ్మ. అవును.
సమ్మక్క సారలమ్మ. అవును. ఇండియాలోనే సెకండ్ ప్లేస్ దాన్ని. ఫస్ట్ కుంభమేళ, రెండోది అంటే ఒక ప్రాంతీయ లో ఉండే జాతరకి అంత ఎలివేషన్ అంటే ఎంత గ్రేట్ అంటే, ఎంత క్రెడిట్ అంటే తెలంగాణ. అవునా కదా? ఇన్క్రెడిబుల్ తెలంగాణ. అలాగే వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, ఆ లక్నవరం అదొక అద్భుతం నిజంగా. హుస్సేన్ సాగర్ కన్నా పెద్దగా ఉంటుందేమో, నేను చూశాను ఇది రీసెంట్గా. వేములవాడ, ఇవన్నీ గుట్ట ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారండి. అద్భుతం నిజంగా. ఆ యాదగిరి గుట్ట దేవాలయం స్పెషల్ ఏంటంటే భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాల సంస్కృతులు అందులో కనిపిస్తాయి. అవును. అంటే నార్త్ స్టైల్ ఎలా ఉంటుంది గోపురం, సౌత్ సైడ్ గోపురం స్టైల్ ఎలాగుంటుంది, తమిళనాడు స్టైల్ ఎలాగుంటుంది, కేరళ స్టైల్ ఎలాగుంటుంది, రాజస్థానీ స్టైల్ అన్నీ కూడా నిజంగా ఆయన ఎవరు మహానుభావుడు ఆనంద్ సాయి ఆర్కిటెక్చర్ అద్భుతం. సో అట్లా వాటన్నిటి గురించి కూడా నాగార్జున గారు చాలా బాగా మాట్లాడారు. ఇంకా సిటీకి వస్తే గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, ఇవన్నీ అద్భుతాలే కదా. మీ అన్నిటికన్నా పెద్దది దక్షిణ, దాన్ని ఏమంటే అయోధ్య అంటారు, మన భద్రాచలం. ఎంత అద్భుతమైన క్షేత్రం. ఇవన్నీ కూడా తెలంగాణ టూరిజం గురించి. అలాగే తెలంగాణ ఫుడ్ అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. దాంట్లో అంటే ప్రపంచంలో ఉండే ఫేమస్ రెస్టారెంట్ అన్నిట్లో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసా మీకు, హైదరాబాద్ బిర్యానీ అని. అవును. ఆ ఫుడ్ పేరే హైదరాబాద్ బిర్యానీ. కంపల్సరీగా అది లేని రెస్టారెంట్ అనేది లేదు వరల్డ్లో. ఫేమస్ రెస్టారెంట్ నేను చెప్పేది ఏదో చిన్న చిత్తగా రెస్టారెంట్ కాదు. అంటే ఎంత ఫెమిలియర్ అయింది చూడండి హైదరాబాద్ బిర్యానీ. అలాగే జొన్న రొట్టి ఎంత బలము, ఎంత ఆరోగ్యము, ఎంతమంది షుగర్ పేషెంట్లు కాపాడుతుంది దాని గురించి. సర్వపిండి చూసారా, చెక్కలాగే చేస్తారు ఇలాగా. ఆ సర్వపిండి ఒకటి చాలా బాగుంటుంది. అట్లా ఫుడ్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ప్రాంతాల గురించి, టూరిజం గురించి చెప్పడం జరిగింది. ఇట్లా చాలామంది చేశారు. ముఖ్యమంత్రి గారు చేసిన దానికి నాగార్జున గారు చేసి పెట్టడం అనేది హ్యాపీయెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏదో కూల్చేశాడని ఈయన మైండ్లో పెట్టుకోవడం, లేదంటే కావాలని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రొక్లైన్ డ్రైవింగ్ చేసుకెళ్ళాడా? లేదు కదా. జనరల్గా ఇవి మధ్యలో సోషల్ మీడియా ఎవరిది ఉన్నా కూల్ చేసేవాడు రేవంత్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ నాగార్జున గారిది ఉండడం అదొకటి అలా జరిగిపోయింది తప్ప అతను ఏం కక్ష అనేది అయితే స్టార్టింగ్ నుంచి అయితే ఏం లేదు. అలాగ అనుకోవడానికి ఏం లేదు. అలా అంటే పెద్దోళ్ళు చేశారు, కిన్నోళ్ళు కూడా చేశారు. ఇంకా చిన్నోళ్ళు చేస్తేనే పెద్ద ఇష్యూ అయింది. అరే మేము పేదవాళ్ళు లేక కష్టపడి కట్టుకున్నాం, ఇప్పుడు ఇలా చేశారు అని వ్యతిరేకత వస్తుంది. కానీ పెద్దవాళ్ళు కూడా కూల్చారు. ఒకవేళ పెద్ద తలకాయలు కూల్చకపోతే మళ్ళీ వీళ్ళే అంటారు, పెద్దవాళ్ళు కాబట్టి వదిలేశారా, చిన్న తలకాయలను కూలుస్తున్నారా అని అంటారు మళ్ళీ వీళ్ళే. అంటే ఈ సొసైటీలో మనుషులు కాబట్టి ఆయన ఏదో అలా చేశాడు కాబట్టి ఈయన చేశాడనో కాదు. ఈయన కూడా ఒక బాధ్యతగా సీనియర్ నటుడుగా ఈయన కూడా చేస్తాడు. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ని నాగేశ్వరరావు గారు నిర్మించిన తర్వాత దాన్ని 10 మెట్లు పైకి తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా నాగార్జున గారు అనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఇన్స్టిట్యూట్లు పెట్టడం కానీ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకురావడం అనేది అది నాగార్జున గారి హయాంలోనే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కొత్త వాళ్ళకి చాలా బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేయకపోతే ఈరోజు ఆర్జీవి ఎక్కడున్నారు, మాట వరుసకి అనుకుంటాం. సో కాబట్టి అది రెండింటి మధ్యన ఏదో పొరపచ్చాలు వచ్చి అందుకేం చేశాడు ఇక్కడ సాల్వ్ అయిపోతా అనుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఆయన ప్రొఫెషనల్గా చూపించుకున్నాడు. ముఖ్యమంత్రి అడిగిన దానికి కూడా చేయడం అనేది కూడా మంచి, ఆయన మాటకు విలువిచ్చినట్టే కూడా అవుతుందిగా. థ్యాంక్ యూ సార్.